గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బొబ్బిలి నాటకం పేరు చెబితే స్టేజీ మీదకి పులులు సింహాలు తెస్తారు. ఏ బొబ్బిలి నాటకం పేరు చెబితే ఫోకసింగ్ లైట్లతో స్కూటర్లు, బైకులు, కార్లు దూసుకొస్తాయో ఆ బొబ్బిలి నాటకాన్ని ఇంకో వారం రోజుల్లో ఆడబోతున్నా. రిహార్సల్స్ మీ అందరూ రెడీయా? అదేం కుదరదు. ఇప్పటికే అందరికన్నా నేనే ఎక్కువ ఖర్చు పెట్టాను. నాకు పాట లేకపోతే నాటకం జరగదు. డ్రామాకి పెట్టుబడి పెట్టేది నువ్వు. నీకు పాట లేదంటే ఊరుకుంటావా? అదేదో పోకిరి సినిమాలో మహేష్ బాబు ఆడతాడే అది పెట్టపో. డ్రామాలో నువ్వు హీరోయిన్ తండ్రి పెట్టేది. తండ్రైనా తాతైనా నాకు అనవసరం. కావాలంటే ఇంకో ఎకరం అమ్మైనా సరే 2-3 లక్షలు ఎక్కువ డొనేషన్ ఇస్తాను. నాకు మాత్రం హీరోయిన్ సాంగ్ పెట్టాల్సిందే. అయితే నీకు డిస్కో సాంగ్ పెడతా పో. లిల్లీతో డిస్కో సాంగ్ వచ్చా. ఎందుకంటే మన కాళ్ళు సరిగా అన్నిటికీ అదే పనిగా వాయిస్తారు. ఇదిగో డైరెక్టర్, నేను ఇప్పుడే చెప్తున్నా, ఇప్పుడున్న పాటల కంటే ఎగస్ట్రా పాట పెట్టారనుకో పాటకు 1000 రూపాయలు చెప్తున్నా నాకు ఇయ్యాలంటే. అయితే నువ్వు వేస్తారు దాంతో డాన్స్. కావాలంటే ఆమెతో డాన్స్ నేను చేస్తాను. పాటకు 2000 ఎక్స్ట్రా ఇచ్చుకుంటాను. అయితే ఓకే. అయిపోయింది. హియర్ ఈ పల్లెటూరులో 15 లక్షలు పెట్టి డ్రామా చేస్తున్నటువంటి మెగా డైరెక్టర్, దర్శకేంద్రుడు చిత్తపల్లి మస్తానరావు గారికి ఈ మెగా ప్రొడ్యూసర్ మంగారావు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాడు. మెగా ప్రొడ్యూసర్ మంగారావు గారు కూర్చోండి కూర్చోండి. చూసారా డైరెక్టర్ అంటే కూర్చుని మళ్ళీ కూర్చోమంటున్నాడు. అదే డైరెక్టర్ అంటే. డైరెక్టర్ మాట ఎందుకు వచ్చినట్టే మెగా ప్రొడ్యూసర్ మంగారావుని ఎందుకు వచ్చావని అడుగుతావా? నీకేమైనా బుద్ధి ఉందా? ఎందుకు వచ్చావన్నాడా? గురురాష్ట్ర వేషమా? సినిమా నిర్మాత మన నాటకం రిహార్సల్ చూడడానికి వచ్చాడా? ఇదిగో డైరెక్టర్, మీరు రిహార్సల్ చూస్తా ఉంటే నాకు సినిమా షూటింగ్ చూసినంత ఆనందంగా ఉందయ్యా. మీరు మరి నాటకానికి సినిమాకి పోలికా మరి అధికారం కాకపోతే పాడు కదా చెప్పేది పచ్చి నిజమయ్యా. నేను 15 లక్షలతో రోజుకు 2 సినిమాలు చేస్తాను. నమ్మండి. నమ్మకం కుదరటం లేదు భయ్యా. నువ్వు గ్రేట్ నిర్మాతగా తెలుసు గాని 15 లక్షలతో 2 సినిమాలు తీస్తానంటే గ్రేట్ స్టేజ్ డైరెక్టర్ అయినా నేనే నమ్మలేకపో. నిర్మాత గారు, మీరు చెప్పిందే నిజమైతే 4 ఎకరాలు అమ్మైనా సరే నేనే హీరో వేషం వేస్తా. ఇదిగో డైరెక్టర్, మీరంతా పెట్టుబడి పెడితే నేను సినిమా చేస్తా, కానీ నువ్వే డైరెక్టర్. నేను హీరోయిన్ చేస్తానులే. నేనా? నేను నాటకాల డైరెక్టర్లే కానీ సినిమాలకు ఎలా డైరెక్ట్ చేయాలో నాకు తెలియదే. అదే నీ క్వాలిఫికేషన్. సినిమా డైరెక్షన్ నీకు తెలియకపోవడమే నీకు శ్రీరామ రక్ష. కట్టు చెప్పామంటే చాలు, మిగతా పనులు జరుగుతూ పోతా ఉంటాయి. ఇక ఆ తర్వాత నాలాంటి ప్రొడ్యూసర్లు మీ ఎప్పుడు క్యూ కడతా ఉంటారనమాట. నమ్మంటాయా మంగారావు తప్పుకుంటే అంతే. ఇక అయితే ఇమీడియట్ గా మీరు స్టార్ట్ చెప్పండి. సినిమా కంప్లీట్ అవ్వకుండానే అతను కట్ చెప్పేస్తాను. మరైతే చిరంజీవి గారి కన్నా నేను పెద్ద హీరో అవుతానా? అబ్బో, మహేష్ బాబునే మించిపోతావు. అబ్బో, నువ్వు మహేష్ బాబునే మించిపోతావు. కాకపోతే కొంచెం ముదురు నువ్వు బాగా. నేను తట్టుకోలేకపోతున్నాను. నా ఫ్యాన్స్ ఎక్కువైపోతారు. ఆటోగ్రాఫ్ ఏం ఆటోగ్రాఫర్ అయ్యా? ఏదో 4 పిచ్చి గెట్లు చూస్తే పోయేదాన్ని పెద్ద. ఇది మామూలుగా రాసిన అలాగే ఉంటదండి. సార్ నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటి? చిన్నప్పటి నుంచి నన్ను అందరూ అచ్చు షాపున్ బాబులా ఉన్నావు అని అంటున్నారు. రింగ్ మాత్రం లేదనుకోండి. అంచేత నాకు 2 హీరోయిన్లు ఉండే హీరో వేషం ఒకటి చెప్పండి, నేనే చూద్దాంలే. మెగా డైరెక్టర్ గారు, అయ్యా ఇదేనా హైదరాబాద్ అడ్రస్? రేపే డబ్బులు తీసుకుని హైదరాబాద్ రండి. ఎల్లుండే షూటింగ్. ఓకే. నాటకం గీటకం బంద్. రేపు చలో హైదరాబాద్. అలాగే. జిందాబాద్ మంగారావు గారు. జిందాబాద్ మంగారావు గారు. హైదరాబాద్ బయలుదేరుతున్నానంటే రాదా మరి? బాగుంటారయ్యా, ఒకటి పక్కన సున్నాలాగా. నీకు అంతా మంచి జరుగుతుంది సత్యం. ధైర్యంగా ఉంది. దేవుడు సాయం చేస్తాడు. హలో సత్యం,
మీకోసం వచ్చాను సార్. మీరు నా పేరు రామ్ గోపాల్, ఫిలిం ఫైనాన్సర్ ని. బ్లాక్ మీట్ ఇట్స్ ఓకే. మీ గురించి తానియా చెప్పింది. మీ సినిమాకి ఫైనాన్స్ చేద్దామని వచ్చాను. ఈ రోజు నేను లేచిన వేళ విశేషం అనుకుంటాను. లేకపోతే మీరు నన్ను వెతుక్కుంటూ రావడం ఏంటి? ఒక ఆశయం కోసం పనిచేస్తున్న మీకు 4 కోట్ల ఫైనాన్స్ ఇవ్వడానికి నేను సిద్ధం. థ్యాంక్ యూ సార్. మీ మేలు జన్మలో మర్చిపోలేదు. థ్యాంక్స్ తానియాకి చెప్పండి. ఆఫీస్కి వచ్చి చెక్ తీసుకెళ్ళండి. ఓకే. రే ఆకాష్, ఎన్ని రోజుల నుండి ఇలా నిద్ర లేకుండా చేస్తావురా? నా కాలేజ్ లైఫ్ నుండి నిన్నే ఆరాధిస్తున్నానురా. ఎంతో మంది నా వెంట పడుతున్నా నేను నీ వెంటే పడుతున్నానురా. నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధం. నీ పిచ్చి ఫ్యాన్ నేను. భువనేశ్వరి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను వదిలి ఉండలేకపోతున్నాను తెలుసా? కళ్ళకొస్తావు, కౌగిస్తావు, తట్టుకోలేకపోతున్నాను రా. ఏం చేయమంటావు చెప్పరా? చెప్పు చెప్పురా. అబ్బా, దీనికి పని పాట ఏమీ ఉండదు. ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తుంటుంది. వస్తాన్రా, బాయ్ రా, బాయ్ రా. ఆ చీటన్ మనోజ్ గారితో సంబంధాలు మానుకోలేరా? ఇక మీ జీవితాల్లో మార్పు రాదా? డబ్బు కోసం ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు? నమస్తే హీరో గారు. మీరు వస్తారని కళ్ళ కూడా అనుకోలేదు. రాక తప్పలేదు. నీ వల్ల పడి ఎంతో మంది నాశనం అయిపోయారు. వాళ్ళ ఊపిరి మీకు తగులుతుంది. వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు. చెప్పింది అర్థం చేసుకో. నువ్వు లోపలికి వెళ్ళవే. చూడు, డబ్బే జీవితం కాకూడదు. ఆ మనోజ్ మీ ఇద్దరిని బాగా వాడుకుంటున్నాడు. క్షమించండి, మా అమ్మకి డబ్బంటే పిచ్చి, నాకు మీరంటే మహా పిచ్చి. కానీ మీకోసం అవసరమైతే మా అమ్మను వదులుకోవడానికైనా వెనకాడను. మీరంటే నాకు అంత ఇష్టం. ఆ మనోజ్ గారి మాయ నుండి మా అమ్మ బయటికి రాదు. వాడు ఎలా చెప్తే అలా చేస్తుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీకోసం నేనేమైనా చేస్తాను. చూడు, ఇకనైనా కొత్త జీవితాన్ని ఆరంభించండి. మనం మంచి ఫ్రెండ్స్ గా ఉందాం. నీ ఫ్రెండ్ గా చెప్తున్నాను, విను. అలాగే సార్, మీకోసం నేను తప్పకుండా మాట్లాను. మా అమ్మను కూడా పూర్తిగా మార్చడానికి ప్రయత్నిస్తాను. అదిగా ముందు టీ తాగవయ్యా, తర్వాత పేపర్ చదువుతుగానే. ఒక్కరైతే అదిరిపోద్ది. టీ ఎలా ఉంది? చాలా బాగున్నాయా? బక్కరాయుడు తమ్ముడు చిన్నరాయుడు దొరికాడు. అవును సార్, పట్టుకుందాం సార్. వద్దు, నీకంత సీన్ లేదు. ఆ 2 ఎకరాలు నావి. నేను డీల్ చేస్తా. దొరికాయి 2 ఎకరాలు, దొరికాయి నా 2 ఎకరాలు దొరికాయి. వదిలిపెట్టను, నేను నిన్ను వదిలిపెట్టను. విననుగాక వినను. ఒరే, నీ కోసం మీ అన్నయ్య దిగులు పెట్టుకున్నాడు. రక్తం పచ్చి పుట్టినోడే మర్చిపోతా ఉంటారా? రే, నీ కోసం మీ నాయనమ్మ మంచంలో బెంగ పెట్టుకుందంటరా. రే, నిన్ను అప్పగిస్తే నాకు 2 ఎకరాలు వస్తాయి. రే, నిన్ను అప్పగిస్తానని మీ అన్నయ్యకి నేను ప్రామిస్ చేశాను. నాకు చెప్పింది నాకు చెప్తావేట్రా? ఆ అన్నయ్య నేనే. అది బాధ్యగలను. అయితే మరి నువ్వు చెరాయిడు కావా? నాకు చెరాయిని కాదురా బాబు, బక్రాయిని. పోయి మా తమ్ముడిని నిన్ను వెతకమన్నాను చూడు, అది నా బుద్ధి తక్కువ. నాకే సారీ బ్రదర్, నీ వాడిని నేను వెతికి పెడతాగా. అలవాట్లో పొరపాటు. నేను పొరపాటు చేయడం అలవాటు అనుకుంది. అసలు నీకు ఉద్యోగం ఎవరు ఇచ్చాడు? 10 మంది వింటారయ్యా, నా పరువు తీసు. సన్న ఎలాగలా పట్టుకో. మళ్ళీ నన్ను తీసుకెళ్తానండి. ఒక్క మనకి నన్ను కాదు, తమ్ముని. అవును
అవును మొన్న కాస్ట్లీ కార్ లో తిరిగావు, ఇవాళ చీప్ టీ స్టాల్ దగ్గర ఉన్నావేంటి? నిన్ను నమ్ముకొని పాపర్ అయిపోయినాను. సరే, మీ వాడు ఎక్కడున్నా పట్టుకోవడానికి నిద్రాహారాలు మాని పని చేస్తా. ఈ ధర్మారెడ్డి ఇదే ప్రతిజ్ఞ. ధర్మం మండిపోయినా వెళ్తా బాబా. నా 2 ఎకరాలు మిస్ అయి నేనేడుస్తుంటే మధ్యలో నీ నవ్వేంటి? పొద్దున్నే లేచి ఎవడు మొహం చూశానో ఏంటో. మేము ఒక మీరే చూసుకుంటామని ఫుల్లు జోకులేయద్దు. పద పదండి. సిద్ధు మంచివాడే, కానీ వాళ్ళ పేరెంట్స్ మంచివాడు కావాలని లేదుగా. నేను చెప్పింది నమ్మకపోతే నువ్వు మీ మావిని అడిగి తెలుసుకో, అర్థమైందా? అవును ప్రత్యూష, సిద్ధు స్నేహితులంతా బాధ్యత లేని వాళ్ళు. మంత్రుల కొడుకులు, జడ్జీల కొడుకులు. క్లబ్బుల చుట్టూ, పబ్బుల చుట్టూ తిరగడమే వాళ్ళ హాబీ. మోసపోతాం, జాగ్రత్త. లేదు మావయ్య, సిద్ధు అలాంటి వాడు కాదు. పైగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా ప్రేమను ఒప్పుకున్నారు. పిచ్చి పిల్ల, నీరు పల్లానికి ప్రవహిస్తుంది గాని ఎత్తుకు ప్రవహించదమ్మా. డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళతోనే సంబంధాలు పెట్టుకుంటారు గాని మనలాంటి మధ్యతరగతి వాళ్ళని పెళ్లి చేసుకోరమ్మా. దయచేసి సిద్ధుని మర్చిపోమ్మా. వాళ్ళకి వాళ్ళ కొడుకు మీద ప్రేమ ఉంది, నీ మీద లేదు. మీరెంత చెప్పినా నేను వినను. సిద్ధు అంటే నాకు ప్రాణం. ఇవన్నీ నీ మంచి కొరకు చెప్తున్నాను, ఆ తర్వాత నీ ఇష్టం. ప్రత్యూష, ఉరిమే మబ్బుల్ని చూసి వాన మబ్బులు అనుకుంటున్నా, కానీ అవి గాలి మబ్బులు. అవి నీ జీవితాన్ని ఎడారిగా మారుస్తాయి కానీ సస్యశ్యామలం చేయవమ్మా. మావయ్య, నేను వాళ్ళ కుటుంబం అందరితోనూ మాట్లాడాను. వాళ్ళంతా చాలా మంచివాళ్ళు మావయ్య. సరేనమ్మా ప్రత్యూష, నీ ఆశలు నెరవేరాలని కోరుకుంటున్నాను. కానీ డబ్బు మదంతో వాళ్ళు నీకేమన్నా హాని తలపెట్టాలని చూశారో ఒక్కండి కూడా ప్రాణాలతో మిగలనియను. ఒక్కండి కూడా ప్రాణాలతో మిగలనియను. అలా జరగదు మావయ్య. సిద్ధు చాలా మంచివాడు. మా పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. అలా జరగాలని నా ఆశ మా ప్రత్యూష. నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. All the best. Thank you. సార్ చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. చాలా బాగా థ్యాంక్ యూ. అరటిపళ్ళు డజన్ ఎంత? 30 రూపాయల. 3 రూపాయలకి ఇవ్వవా? 3 రూపాయల సగం పండు వస్తుంది. వెళ్ళవమ్మా, డజన్ 3 రూపాయలు కావచ్చు. 3 రూపాయలు. అన్నా, మన బండారం బయటపడుతుందేమో. ఆఫ్టర్ ఆల్ వాడు ఒక మండల ప్రెసిడెంట్. వాడు మనల్నే చేస్తాడు రా. నమ్మక ద్రోహి అంటే నమ్మకం ఉంటే చూటారా నమ్మక ద్రోహం జరిగేది. ఒక్కసారి అటు చూడు, వీళ్ళంతా నమ్మి వచ్చిన వాళ్ళేరా. హాయ్ సత్యం, రాదా, నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. మిస్టర్ మనోజ్, సలామతల్లి ఒడిలో ఉంటూ ఎందుకు నన్ను చీట్ చేశావు? నేను చీట్ చేశాను, ఇట్స్ క్లియర్. ఏం చేస్తావు నువ్వు? వాట్ బిజినెస్ వచ్చావు? స్టూడియోస్ దగ్గర నుంచి సినిమా హాళ్ల వరకు ప్రతి అంశం మా కనుసైకిల్లో జరుగుతుంది. మిమ్మల్ని కాదని మీరు ఏమీ చేయలేరు. సినిమా ఇండస్ట్రీ ఎవడి రాజ్యమూ కాదు, ఎవడప్ప సొత్తు కాదు. సలామ తల్లిని గులామ తల్లిగా మార్చే వాళ్ళ పాపం పండే రోజు త్వరలోనే వస్తుంది. నీకు నీ మాఫియాకి అంతిమ గడియలు సమీపించాయన్న సంగతి తెలుసుకో. నీ బెదిరింపులకు బెదిరిపోవడానికి నీలా ఎర్రబొసెక్కి రాలేదు సత్యం. యు రాస్కల్, ఐ విల్ కిల్ యు. నో నో నో, సత్యం, నన్ను తర్వాత చంపుదువు గానే ముందు ఈ ఫోటోలు చూసి థ్రిల్ ఫీల్ అవు. మనోజ్ కింగ్ కోబ్రా. ఇప్పటికైనా అర్థమైందా ఈ మనోజ్ ఏమిటో? ఏ బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నువ్వు ఏదనుకున్నా ఐ డోంట్ కేర్. నువ్వు అనవసరంగా నోరు పారేస్తున్నావు అనుకో, ఈ ఫోటోలు వాలిపోతున్నాయి. నీ మండలంలో ప్రతి గ్రామానికి గోడల మీద వెలుస్తాయి. అప్పుడు ప్రజలే నిన్ను చీకొడతారు. మోసం చేయడం నాకు కొత్త కాదురా. ఆ ప్రత్యూష సినిమా ప్లాన్ కూడా నా మోసాల్లో ఒకటి. ప్రత్యూషపై సినిమా తీసి ఆమె అభిమానులకు కానుకగా ఇస్తా. నువ్వేంట్రా తీసేది? తీసిందంతా ఇప్పుడు తగలేశాను.
గుర్తును కూడా ముక్కలుగా చేశా. చూడు మిస్టర్ మనోజ్, ప్రత్యూష గురించి నాకు పూర్తిగా తెలుసు. ఆమెకు జరిగిన అన్యాయంపై సినిమా మొదలుపెట్టి తీసి రిలీజ్ చేస్తాను. వర్తమాన నటికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేస్తాను. సినిమా తీయడం అంత ఈజీ కాదు మిస్టర్ సర్. నేను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డిఎఫ్టీ చేసిన సంగతి మర్చిపోయినట్టున్నా. ఏయ్, నువ్వేం చేస్తావో చూస్తా. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యూష సినిమా తీసి చూస్తా. ఏంటో నువ్వు తీసేది సినిమా? ఆ బ్లడీ మనోజ్ గాడు నన్ను ఈ విధంగా మోసం చేశాడు. నాకు ఏం చేయాలో తెలియక నీకు చెప్తున్నా. నువ్వేమో ఇప్పుడు ఫారెన్ షూటింగ్ లో ఉన్నా. నిన్నే కాదు సత్యం, ఇండస్ట్రీకి వచ్చిన చాలా మందిని ఇలాగే చీట్ చేశాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న సూర్య సినిమా హీరో కావాలని ఎంతో ఆశతో తల్లిదండ్రులను ఎదిరించి చెల్లెలు పెళ్లి కోసం దాచిన 5 లక్షల డబ్బుతో హీరో కావాలనే ఆశతో స్నేహితుడిని తీసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. నా మిత్రుడు హీరో బ్రహ్మాజీని కలిశారు. వాళ్ళకి సహాయం చేశాడు. ఆ తర్వాత నన్ను కలిశాడు. సహాయం చేయమని అడిగాడు. నేను హీరోగా నటిస్తున్న సినిమాలో అతనికి ప్రతినాయకుని పాత్ర ఇప్పించాను. అతను మంచి నటుడు. ప్రతినాయకుని పాత్రను అద్భుతంగా పోషించాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉందనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళకు మనోజ్ పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి సూర్య ఏమయ్యాడో ఎక్కడున్నాడో తెలియదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్ద ఫైనాన్షియర్ అగర్వాల్ త్రివేది కూడా ఈ మనోజ్ గ్యాంగ్ మాయలో పడి సర్వనాశనం అయిపోయాడు. ప్రస్తుతం అతని పరిస్థితి చాలా హీనంగా ఉంది. ఇలాంటి చీటర్స్ ని ఏర్పారాయడానికైనా నువ్వు సినిమా తీయాలి. థ్యాంక్స్ ఫర్ ఆకాష్. నువ్వు ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో ప్రత్యూషపై సినిమా నిర్మించి ఆ బ్లడీ మనోజ్ గ్యాంగ్ కు బుద్ధి వచ్చేటట్టు చేస్తాను. నీకు అండగా నేను కాదు, ఇండియా రాగానే కలుస్తాను. నమస్కారం సార్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. తాన్యా, చాలా రోజుల తర్వాత కనబడుతున్నావు. బాగున్నా కదా? ఫైన్ అండి. హీరోయిన్ లా అందంగా ఉన్నారు. ఫిల్మ్ నగర్ బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ అమ్ముతున్నారు. కొంప తీసి హీరోయిన్ కావాలని కాదు కదా? నేను హీరోయిన్ కాకుండా ఉండడానికి రక్తం అమ్ముకోవాల్సి వస్తుంది. మీరెందుకు వచ్చారు ఇక్కడ? నేను డొనేట్ చేశాను. మా అమ్మకి బాగా డబ్బు పిచ్చి. నా సంపాదనేమో సరిపోవడం లేదు. లక్ష్యం సంపాదించడం కోసం నన్ను హీరోయిన్ చేయాలనుకుంటుంది. కానీ నాకు అది అస్సలు ఇష్టం లేదు. ఏం చేయాలో ఏంటో. సినిమా హీరోయిన్ అంటే అంత చిన్న చూపెందుకు? గ్లామర్ గా ఉన్నా హీరోయిన్ గా ట్రై చేయి. మంచి ఫ్యూచర్ ఉంటుంది. సినిమా వాళ్ళంటే చెడ్డవాళ్ళని నా ఉద్దేశం కాదు. కానీ మా మావయ్య లాంటి వాళ్ళని చూస్తుంటే అందరూ చెడ్డవాళ్ళని అనిపిస్తోంది. మంచి చెడు అన్ని రంగాల్లోనూ ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. భలే వారండి మీరు. ఎంత జాగ్రత్తగా ఉన్నా మా మావయ్య లాంటి వాళ్ళ చేతిలో మోసపోక తప్పదు. ఈ మధ్య ఒక మండల అధ్యక్షుడిని సినిమా తీస్తానని బకరా చేశాడు. ఆ బకరా ప్రెసిడెంట్ ఎవరో కాదు తల్లి, నేనే. కానీ ప్రత్యూషపై సినిమా తీసి లోకానికి చూపిస్తాను. ఆ మనోజ్ గారి పరిచయానికి ముందే నేను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డిఎఫ్టీ చేసి ఉన్నాను. మీ మాటలు వింటుంటే సినిమా వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదనిపిస్తోంది. నాకు నమ్మకం ఉంది మీరు అనుకునేది సాధిస్తారు. ఫిల్మ్ ఫైనాన్స్ గురించి ట్రై చేస్తున్నాను. ఓకే అవగానే మీరు కంపల్సరీగా యాక్ట్ చేస్తానని మాట ఇవ్వాలి. ఇంతకాలం మా మావయ్యని చూసి ఎంతో భయపడేదాన్ని. కానీ మిమ్మల్ని కలిసాక నా భావాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు చేసే ప్రత్యూష సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని ఆ దేవుని కోరుకుంటాను. వెళ్దామా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.